Welcome to Ananta Health. Dr. Chandrasekhar Manchala, MD Pediatrics from All India Institute of Medical Sciences with 30 plus years of experience in the field of pediatrics and neonatology from reputed institutes in India and abroad. He was associated with WHO, Newborn Research Center of New Delhi in 1993. He was fellow in pediatric cardiology from Boston Children's Heart Hospital in USA, and he was associated with world-renowned pediatric gastroenterology. He was Professor M.K. Ban, AIIMS New Delhi, in inventing rotavirus vaccination. నమస్కారం డాక్టర్. నమస్కారం అండి. బాగున్నారండి? బాగున్నాను. వెరీ గుడ్ టు సీ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. డాక్టర్ గారు, ఒక బేబీ సీక్ అయినప్పుడు, అంటే ఫీవర్ వచ్చినప్పుడు కావచ్చు, వామిటింగ్స్ అయినప్పుడు కావచ్చు, మనం హోమ్ రెమెడీస్తో ఎంతవరకు బేబీని ట్రీట్ చేసుకోవచ్చు? ఈ పాయింట్లో ఇంకా మనం హాస్పిటల్కి తీసుకెళ్ళిపోవాలనే పాయింట్ ఏంటి? అప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ పిల్లల్లో కనిపిస్తాయి? ఇది న్యూ మదర్స్కి చాలా పెద్ద సమస్య. చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇట్స్ ఎ వెరీ కామన్ క్వశ్చన్ ఎనీబడి కెన్ కమ్ అక్రాస్ ఇన్ దేర్ లైఫ్. ఇది ఎంత ఇప్పుడు పిల్లలకి ఫీవర్ రావడం అనేది చాలా సర్వసాధారణం. ఫీవర్ అనేది ఇట్ ఈస్ ఎ సిమ్టమ్ ఆఫ్ మెనీ డిసీజెస్. ఒక జబ్బు గురించి కాదు, ఏదైనా బాడీలో ఇన్ఫెక్షన్ ఉంది వెంటనే ఫస్ట్ వచ్చేది ఫీవర్. ఇప్పుడు ఫీవర్ అనేది మన బాడీ అవుట్ సైడ్ దానికి రియాక్ట్ అవుతుంది. చాలా మంది ఫీవర్ ని చాలా తప్పుగా ఆలోచిస్తుంటారు. వీడికి ఊరికనే ఫీవర్ వస్తుందండి. ఫీవర్ రావడం అనేది గుడ్ సిమ్టమ్. వాడికి జబ్బు ఉండి కూడా ఫీవర్ రావట్లేదని అంటే హీఈస్ ఇన్ ఏ వెరీ బ్యాడ్ షేప్. ఫస్ట్ థింగ్ అది అర్థం చేసుకోవాలి. ఫీవర్ని అనగదొక్కితే ఏమీ ఉపయోగం లేదు. ఫీవర్ ఎందుకు వస్తుందో కారణం తెలుసుకొని దానికి ఫీవర్కి దాని తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. ఉత్తి పారాసిటమాల్, జనరల్లీ వైరల్ ఫీవర్స్ వస్తుంటాయి మనకి, సీజన్ మారినప్పుడల్లా ఫీవర్స్ వస్తుంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఫీవర్ వచ్చినప్పుడు మనము పారాసిటమాల్ తీసుకొని బాగా ఫీవర్ వచ్చినప్పుడు ఏమవుతుంది, బాడీలో ఉన్న వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోతుంది, ఆవిరైపోతుంది. సో యూ నీడ్ టు టేక్ మోర్ ఫ్లూయిడ్స్, రెస్ట్ యువర్ సెల్ఫ్, మంచి విశ్రాంతి తీసుకోవటం, మంచి నిద్ర అండ్ తేలికపాటి ఆహారం తీసుకోవటం, ఇలాంటివి చేస్తే 90% ఇవన్నీ ఇంట్లోనే సెటిల్ అవుతాయి. కానీ చిన్నపిల్లలు ఇంకో ప్రాబ్లం ఏంటంటే 6 నెలల నుంచి 6 సంవత్సరాల పిల్లల్లో ఎక్కువగా ఫీవర్ వచ్చినప్పుడు ఫిట్స్ వస్తాయి. అది చాలా ఫ్రైటనింగ్ ఎక్కువ మంది మదర్స్కి. ఇంకా వాళ్ళు బిడ్డని వెంటనే తీసుకొని ఏదో ఒక హాస్పిటల్కి పరిగెత్తుతున్నప్పుడు ఫిట్ అనేది మెదడుకి ప్రాణవాయువు ఆగిపోయిన పరిస్థితి అని అర్థం. ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఇన్ ద బ్రెయిన్ ఇంక్రీజెస్, ఇట్ ఈస్ లైక్ ఎ షార్ట్ సర్క్యూట్. సో వాళ్ళకి ఏంటంటే శ్వాస ఆపేస్తారు, ప్రాణవాయువు అందదు మెదడుకి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఇట్లా ఎగరేయటము, వాడిని కొట్టటము, కొంతమంది అయితే పాత పద్ధతిలో ఇక్కడ చాలా ఒక రౌండ్గా కాలుస్తారు. ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు. ఫస్ట్ థింగ్ ఈజ్ ఫీవర్ రాగానే వాడి బట్టలన్నీ తీసేయాలి. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. వాడిని నేల మీద పడుకోబెట్టాలి, ఎత్తుకోకూడదు, మన బాడీ హీట్ వాడికి వెళ్తుంటుంది. సో యూ మేక్ హిమ్ లై డౌన్. ఒక నీరు తీసుకొని క్లీన్ వాటర్, ఒక హ్యాండ్ టవల్ తీసుకొని దాంట్లో ముంచి తల నుంచి అరికాళ్ళు వరకు తుడుస్తూ కూర్చోవాలి. ద ఫీవర్ విల్ కమ్ డౌన్ ఇమీడియట్లీ, ఫిట్ ఆగిపోతుంది. సో యూ కెన్ సేవ్ ద లైఫ్. ఇంకొకటి ఏంటంటే ఇట్లా వాళ్ళు తీసుకొని పరిగెత్తుంటారు హాస్పిటల్స్కి. చాలా మంది ఇట్లా ఫ్లెక్స్ చేస్తారు చేతుల్లోనే పెట్టుకొని. అప్పుడు మన శ్వాస గొట్టము మడత పడుతుంది. ఇప్పుడు నెక్ ఇలా పెట్టు, అసలే వాడికి ప్రాణవాయువు అందని టైంలో ఇలాంటి పనులు చేయటం మూలన చనిపోయే ప్రమాదం ఉంటుంది. సో యువర్ ఎయిమ్ ఈజ్ టు కంట్రోల్ ద ఫీవర్ ఇమీడియట్లీ, ఫిట్ ఆటోమేటిక్ ఆగిపోతుంది.
దీనికి చాలా మంది తల్లిదండ్రులు ఫిట్స్ మందులు కూడా వాడుతుంటారు. చిన్నపిల్లల్లో జ్వరం మీద వచ్చే ఫిట్స్ మందులకి ఎటువంటి సంబంధము లేదు. మూర్ఛ వ్యాధి ఉన్న వాళ్ళకే ఈ వాడతాం. 90% ఇది ఇంట్లోనే సాల్వ్ చేసుకునే ప్రాబ్లం. కానీ కొన్నిసార్లు మరీ ఎక్కువసేపు ఫిట్ వచ్చిందని అంటే యూ హ్యావ్ టు రీచ్ హాస్పిటల్ బికాస్ యు ఆర్ ఇన్ డేంజర్. సెకండ్ థింగ్, వాంతులు, విరోచనాలు. పిల్లవాడు తల్లి పాల మీద ఉన్నప్పుడు ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. బయట ఆహారం తీసుకున్నప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా తినిన వెంటనే వెళ్ళిపోతున్నాడు అనుకోండి, వాంతులు ఎక్కువ అవుతున్నాయి. మీరు ఏది ఇచ్చినా, మీరు ఓఆర్ఎస్ ఏదో ద్రావణం కలిపి ఇచ్చారు, అది కూడా వాంతి అవుతుంది. ఇంకా లోపలికి వెళ్ళేది ఏమీ లేనప్పుడు ఇమ్మీడియట్లీ యూ హ్యావ్ టు రీచ్ ద హాస్పిటల్ బికాస్ హీ ఈజ్ నాట్ రీటైనింగ్ ఎనీథింగ్ వాట్ యు ఆర్ గివింగ్. నువ్వు ఇచ్చేది ఏది వాడు నిలుపుకోలేకపోతున్నాడు. అది టైం. యూ హ్యావ్ టు గో టు ద హాస్పిటల్. యూరిన్ అవుట్పుట్ తగ్గిపోతుంది, అంటే ఒంటెలు పోసుకోవట్లేదు, చెమట రావట్లేదు, సివియర్ డిహైడ్రేషన్. యూ హ్యావ్ టు రీచ్ ద హాస్పిటల్ ఇమ్మీడియట్లీ. తేలకళ్ళేస్తున్నాడు, మగతగా ఉన్నాడు పిల్లవాడు, నాట్ రెస్పాండింగ్. నువ్వు గిచ్చుతున్నా పలకట్లేదు, ఇంక ఇంట్లో ఉంచుకునే స్థితి కాదు. అసలు అక్కడ దాకా తీసుకురాకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఇంటి దగ్గరే మేనేజ్ చేయగలిగి ఉండే సిచ్యువేషన్స్. ఆ స్థితి దాకా వచ్చేదాకా మనం వెయిట్ చేయకూడదు. యూ హ్యావ్ టు రీచ్ హాస్పిటల్ ఇమ్మీడియట్లీ. అవసరమైన విధంలో వాళ్ళు ఐవి ఫ్లూయిడ్స్ పెట్టడము ఇలాంటివి చేస్తారు. ఇంట్లో చేయగలిగింది ఏంటి? ఓఆర్ఎస్ ద్రావణం ఇవ్వటం, ఓరల్ రీహైడ్రేషన్. వీటిలో చాలా రకాలు ఉంటాయండి. WHO బేస్డ్ ఓఆర్ఎస్ఏ వాడాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచించింది. దాంట్లో సమపాళ్ళు, షుగరు అండ్ సోడియం క్లోరైడ్ ఇవన్నీ ఎలక్ట్రోలైట్స్ సమపాలల్లో ఉంటాయి. మిగతా ఇప్పుడు మీరు ఈ మధ్య కాలంలో మీరు చూస్తూనే ఉంటారు, డ్రింక్స్ లాగా వస్తుంటాయి. అలాంటి వాటిల్లో ఈ ప్రాపర్ కాన్సన్ట్రేషన్ ఉండవు ఇవి, షుగరు, సాల్ట్ ఇవన్నీ. సో వాటి మూలంగా తాగడానికి మాత్రం చాలా రుచికరంగా ఉంటాయి అవి, కానీ అవి ఇంకా ఎక్కువ దాహం క్రియేట్ చేస్తాయి, డిహైడ్రేషన్ ఇంకా ఎక్కువ చేస్తాయి. ఎక్కడ చూసినా అవే మార్కెట్లో సర్క్యులేట్ అవుతున్నాయి. ఓన్లీ WHO బేస్డ్ ఓఆర్ఎస్ కంపెనీలు ఉన్నాయే, లైక్ ఎలక్ట్రాల్ అని ఉంటుంది ఒకటి, అలాంటివే వాడాలి. కలిపే పద్ధతి కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. పెద్ద శాచెట్ వచ్చేసి 1 లీటర్ వాటర్కి, చిన్న శాచెట్స్ 200 ml వాటర్కి. మీ ఇష్టం వచ్చినట్టు ఎక్కువ నీళ్లు తక్కువ పొడి, అగైన్ ప్రాబ్లం. వీటిలో ఆదా చేసేది ఏం లేదు. అవి 5 రూపాయలు 10 రూపాయలు ఉంటాయి. ఇట్ విల్ సేవ్ యువర్ లైఫ్. ఇంటి దగ్గర మేనేజ్ చేసుకోవచ్చు. వాంతులు ఎక్కువ అవుతున్నాయి అంటే యూ హ్యావ్ టు రీచ్ ద హాస్పిటల్. ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఇప్పుడు డేంజర్ సైన్స్ చెప్పాను. యూరిన్ అవుట్పుట్ తగ్గిపోయినా, చెమట రావట్లేదు వాడికి, అండ్ ఫిట్స్ లాగా ఏమన్నా వస్తున్నా కానీ, చర్మం ఇలా లాగినప్పుడు వెనక్కి వెళ్ళట్లేదు, అలాగే నిలబడిపోయి ఉంటుంది. దిస్ సివియర్ డిహైడ్రేషన్. మీరు ఇప్పుడు ఇట్లా లాగాము, వదలగానే వెనక్కి వెళ్ళిపోయింది. దట్ ఈస్ వెరీ వెల్ హైడ్రేటెడ్. ఆ ఇలాస్టిసిటీ పోతుంది. సో డిహైడ్రేట్ అయిపోయావని, సివియర్ డిహైడ్రేషన్. యూ రష్ టు ద హాస్పిటల్ ఇమ్మీడియట్లీ. నీకు కొన్ని క్షణాల్లోనే నీకు సహాయం కావాలా. అయినా అంత స్థితి దాకా పెట్టుకోకూడదు పిల్లల్ని ఇంటి దగ్గర. కన్నీళ్లు కూడా రావు. చివరికి పిల్లలు ఏడిస్తే చుక్క కన్నీళ్లు కూడా రావు. అటువంటి స్థితిలో ఉండకూడదు. కొన్ని గంటలుగా 12 గంటలుగా యూరిన్ పోయట్లేదని అంటే ఇట్ ఇస్ ఎ సీరియస్ సిచ్యువేషన్. ఓకే, ఇవన్నీ మీరు అర్థం చేసుకొని ఎప్పుడు వెళ్ళాలనేది మీకు ఇప్పుడు అర్థం. ఇది మా ఒక్క సమస్య కాదు డాక్టర్, ప్రతి ఒక్క న్యూ మదర్ కి ఇదొక సందిగ్ధమే. ఏ టైంలో హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి, ఏ టైంలో ఇంట్లో ఉంచి ట్రీట్ చేయాలి అనేది. ఇప్పుడు వాళ్ళకున్న సందిగ్ధాలన్నీ విడిపోయి ఉంటాయని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్.